అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. సాధారణ కార్యకర్త మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అరెస్టులతో భయపెట్టాలని చూస్తోందంటూ కూటమి ప్రభుత్వం మీద మండిపడ్డారు. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో రాజా మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మద్యం స్కామ్లో ఇరికించడానికి చంద్రబాబు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పోరాటాలు వైసీపీకి కొత్త కాదని, జైలుకు వెళ్లి వచ్చినా వడ్డీతో తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఈరోజు రాష్ట్రంలో సుమారు 12,000 నుంచి 13,000 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి వేధించడం. అంటే ఇలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా భయపడతారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న చిన్న పిల్లోడు కూడా మీ కేసులకు కానీ మీ పోలీసులకు కానీ భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే లేదు. ఏం చేస్తారు? తీసుకెళ్తారు, లోపల పెడతారు, అంతే కదా. 40 రోజులు పెడతారు, 50 రోజులు పెడతారు. న్యాయం అన్నది ఒకటి ఉంది. ఖచ్చితంగా బయటకు వస్తారు. మీరు ఏదైతే అప్పచెప్పారో అదే మళ్ళీ మీకు వీళ్ళ ఆలోచనలు కానీ